174 టీఎంసీలు అంటే శ్రీశైలం జలాశయంతో సమానం. ఈ జలాశయం నికర నీటి నిల్వ సామర్థ్యం 178 టీఎంసీలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం జలాశయ స్థూల నీటి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు. తెలంగాణలో ఎగువ గోదావరిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ఈ జలాశయాలతో పోల్చి చూస్తే గడిచిన 4 ఏళ్లలో ఎంత నీటిని గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోశారో అర్థమవుతుంది. ప్రపంచంలోని అతి పెద్ద పంపింగ్ సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 మిషన్లను ఏర్పాటు చేశారు. భూమికి దిగువ నుంచి ఎగువకు 118 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసే బాహుబలి మిషన్లు ఇక్కడ విజయవంతంగా పనిచేస్తున్నాయి. మొదటి ఏడాది 66 టీఎంసీలు, రెండవ ఏడాది 38 టీఎంసీలు, మూడవ ఏడాది 36 టీఎంసీలు, నాలుగో ఏడాది 31 టీఎంసీలు ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 13 రోజుల్లో దాదాపు 4 టీఎంసీ పంప్ చేయవచ్చు. అంటే అంత నీటిని ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా పంపింగ్ చేయలేదు. ఎందుకంటే గత 4 ఏళ్లలోనూ తెలంగాణలో ముఖ్యంగా కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో మంచి వర్షాలు పడ్డాయి. గతేడాదైతే గడిచిన 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటిదాకా 174 టీఎంసీలు పంపింగ్ చేయడం అనేది ఎత్తిపోతల పథకాల్లో రికార్డుగా చెప్పవచ్చు. దేశంలో ఇంతవరకు ఏ ఒక్క కేంద్రం నుంచి 4 ఏళ్ల కాలంలో అంత నీటిని పంపు చేయలేదు. అంటే ఏడాదికి సరాసరిన 44 టీఎంసీలను పంపు చేయటం అత్యధికమని చెప్పుకోవాలి. కాళేశ్వరం పథకంలో మొదటిదైన లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా గడిచిన 4 ఏళ్లలో 161 టీఎంసీలు తోడారు. ఇక్కడ ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో 17 మిషన్లను ఏర్పాటు చేశారు. 2019 జూలై 6 తేదీ నుంచి పంపింగ్ ప్రారంభించగా మొదటి ఏడాది 57, రెండవ ఏడాది 36, మూడవ ఏడాది 28, నాలుగవ ఏడాది 5 టీఎంసీల చొప్పున పంపింగ్ చేశారు. గతేడాది భారీ వరదల వల్ల అసలు నీటిని తోడాల్సిన అవసరమే రాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో 25 టీఎంసీలు ఎత్తిపోశారు. వాస్తవానికి జనవరి మే మధ్య కాలంలో నీటిని కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. గోదావరిలో ఇప్పటికీ కనీస స్థాయిలో కూడా ప్రవాహం లేదు. శ్రీరామ్ సాగరే అందుకు నిదర్శనం. కానీ ప్రాణహితలో మాత్రం వరద మొదలైంది. దాంతో నీటిని లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్ హౌస్ల నుంచి శ్రీపాద సాగర్ కు తరలించి అక్కడి నుంచి నంది పంప్ హౌస్ నుంచి సొరంగ మార్గం ద్వారా గాయత్రికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ కు వరద కాలువ ద్వారా నీరు ఎదురు వెళ్తోంది. ఈ క్రమంలో సరస్వతి పంప్ హౌస్ ద్వారా 172 టీఎంసీలు, పార్వతి పంప్ హౌస్ ద్వారా 176 టీఎంసీలు నీటిని ఎగువకు తరలించారు. లక్ష్మి పంపింగ్ కేంద్రంలో 10 మిషన్లు నీటిని తోడుతున్నాయి. సరస్వతిలో మొత్తం 8
నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు అందించాలనే కాళేశ్వరం పథకం లక్ష్యం సమర్థవంతంగా అమలవుతోంది. దీనివల్ల ఎప్పుడూ నీరే రాని శ్రీరామ్ సాగర్ వరద కాలువలో దిగువ నుంచి ఎగువకు నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాలకు సాగునీరు అందుతోంది. ఈ విధంగా అందుతున్న నీటిని మత్తడి తూముల ద్వారా చెరువులకు అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ సీజన్లో 80 చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కాళేశ్వరం పథకంలో నిర్మించిన మెగా ఎత్తిపోతల పథకాలు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు తగిన విధంగా ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి.